గుంటూరు జిల్లా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ దమ్మున్న నాయకుడి నాలుగు వచ్చారని చాలామంది అయితే ఇక్కడ చెప్పడం అయితే వింటున్నాము. ఎందుకు ఈ శంకర విలాస బ్రిడ్జ్ విషయంలో అంత గొప్ప మాటలు ఏ ఎంపీకి జరగని విధంగా ఈరోజు ఫస్ట్ మాట్లాడుతున్నారు అందరూ? ఒక్క విషయం అమ్మా, ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ అని ఆయన అమెరికాలో మంచి జీవితం అనుభవిస్తూ కేవలం నేను పెరిగిన ప్రాంతానికి ఏదో న్యాయం చేయాలనే ఉద్దేశంతో కేవలం అదే ఒక ఉద్దేశం, డబ్బు సంపాదించడం కానీ అతని విషయాలు అతనికి ఏమి లేవు, ఓన్లీ ప్రజలకి సేవ చేయాలి. నేను నమ్ముకున్న ప్రజలు చిన్నప్పుడు నాతో తిరిగిన వాళ్ళందరితో నేను ఏదో హెల్ప్ చేయాలి వాళ్ళకి అనే ఉద్దేశంతో ఆయన ఇక్కడికి వచ్చారు. వచ్చి బ్రిడ్జి నథింగ్ ఫర్ హిమ్, బ్రిడ్జి అనేది నథింగ్ ఫర్ హిమ్. ఎన్నో కష్టపడితే కానీ బ్రిడ్జి రాలేదు. అంటే ఈజీ థింగ్, అంతకన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు ఆయన. మీరు చూస్తే ఆయన ఎవ్రీ వీక్ ఇక్కడికి వస్తారండి, ఎవ్రీ వీక్ వస్తారు. ఏ ఎంపీ వస్తాడండి అక్కడ సెంట్రల్లో మినిస్టర్ చేస్తూ ఎవ్రీ వీక్ వచ్చి తన ప్రజలను కలుసుకుని వాళ్ళ సాధబాధకాలు తెలుసుకుని అక్కడనే వాళ్ళ పరిష్కారాలు కూడా చూసి మళ్ళీ ఆయన నెక్స్ట్ డే మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతూ ఉంటారు. ఒక బ్రిడ్జ్ ఏంటండి, ఒక బ్రిడ్జ్ కాదు 4 బ్రిడ్జిలు శాంక్షన్ చేయించారు. అదొకటి బ్రిడ్జి శాంక్షన్ చేసి వాళ్ళ ప్రోగ్రెస్లో తీసుకురావడం అంటే ఈజీ టాస్క్ కాదండి. అంటే నాకు చిన్నప్పుడు మేము ఢిల్లీతో ఫంక్షన్లు ఉండేవి, అక్కడ ఫైళ్ళు కదలటం అంటే ఈజీగా అవ్వవు. అబ్బే సమస్య లేదమ్మా. మీ అందరికి తెలియని విషయం చెప్తా ఒకటి, ఢిల్లీలో ఎలా ఉంటుందంటే మన కలెక్టర్ ఆఫీసులో మనం అందరూ ఫైల్ పెట్టుకుంటే ఎంతమంది వస్తారు, అన్ని జిల్లాల నుంచి వస్తారు, అన్ని మండలాల నుంచి వస్తారు కదా, అట్లాగే ఢిల్లీలో కూడా అన్ని రాష్ట్రాల నుంచి వస్తుంటారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళు బ్రిడ్జిలు ఉంటాయి, ప్లస్ మినిస్టర్లు ఉంటారు, అధికార పార్టీ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అక్కడ మాది పెట్టు అంటూ ఉంటారు. అంటే డబ్బులు కేంద్ర ప్రభుత్వం కూడా ఒకేసారి అందరికి ఇవ్వలేదు కదా, కొంచెం ఇస్తూ ఉంటారు. దానిలో ప్రయారిటీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ప్రయారిటీ చూసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా నార్త్ వాళ్ళు ఉంటారు ఎక్కువ. ఇక్కడ ఉన్న లోకల్ ఎంప్లాయీస్ అందరూ నార్త్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, మన అసలు కింద చూపు చూస్తుంటారు సౌత్ అనగానే. అంటే మనం ఇప్పుడు డిస్కషన్ చేయలేం, కానీ మామూలుగా ఆ వివక్ష ఉంటుంది. అవన్నీ తట్టుకొని ఒక ఫైల్ మూవ్ అవ్వాలంటే మన కలెక్టర్ ఆఫీస్లో ఎంత టైం పడుతుంది చూసారు కదా మీకు, పడతాయి కదా, అక్కడ ఇంకా ఎక్కువ పడతాయి. అక్కడ మామూలుగా కాదమ్మా, ఎంతో కృషి చేసి ఉంటే కానీ రాదు, అది మామూలుగా తొందరగా రావు. అది చేయాలంటే కనీసం 2 సంవత్సరాలు పడతాయి. ప్రధానమంత్రి మినిస్టర్లు అందరూ శాంక్షన్ చేసిన తర్వాత దాన్ని కార్యరూపం దాల్చాలి, ఫైనాన్షియల్ క్లియరెన్స్ కావాలి, అన్ని క్లియరెన్స్ కావాలనుకుంటే 2 సంవత్సరాలు పడుతుంది. అట్లాంటిది ఆయన ఎంతో హెక్టిక్గా పనిచేసి 6 నెలలు తీసుకొచ్చారంటే గ్రేట్ పర్సన్. అంటే ఎంత వర్క్ చేస్తారనేది మనం బాగా ఆలోచించుకోవాలి. ప్రజలకు, సామాన్య ప్రజలకు తెలియదు ఆయన చేసే వర్క్. నిజంగా ఆయన మాత్రం చాలా చాలా కష్టపడుతున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. నాట్ ఓన్లీ దిస్ బ్రిడ్జ్ అండి, ఒక ఎంపీ చేయగలడు అనే దానికంటే దాని వెనక కష్టం అనేది గుర్తించాలంట. ఎస్, ఎంపీలు చాలామంది ఎంపీలు ఉంటారండి, అందరూ సాధించలేరు. మిగతా ఏది అధికార పార్టీ ఎంపీలు కూడా సాధించలేని పనులు ఇవన్నీ అధికార పార్టీ ఎంపీలు కూడా చేయలేరు, గ్యారెంటీ చెప్పగలను. ఎందుకంటే ఢిల్లీలో అలా ఉంటుంది పరిస్థితి. పట్టుదల, కృషి 100% పక్కమ్మ, మీరు చెప్పింది వాస్తవం. అంత పట్టుదల ఉన్న మనిషి. అది కాకుండా ఆయన ముందు ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే కాంక్ష ఎక్కువ ఉంది ఆయనకి, మీరు గమనించారు. అలాగే చేస్తాడు, ఏదైతే చెప్పారో నాకు ఖచ్చితంగా చేస్తున్నాడు. నిజంగా ఆయనకి నిజంగా భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటాడు. ఎందుకంటే నా ఉద్దేశంలో నేను ఇన్నిసార్లు ఒకసారి ఢిల్లీలో వచ్చేస్తే మనం పడుకుంటాం 10 రోజులు, ఆయన అలా కాదు. అంటే ఎవ్రీ వీక్ వస్తారు ఆయన, 2 రోజులు ఈజీ థింగ్ కాదు కదా, ఎవ్రీ వీక్ వెళ్ళి రాడు. అండ్ ఆల్సో ఢిల్లీలో మాట్లాడుతూ అండ్ పార్లమెంట్ చూసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ తన సొంత బిజినెస్లు కూడా ఏ ఉన్నాయి ఆయనకి, అవి కూడా చూసుకోవాలి. అమెరికా వెళ్తారు, వస్తుంటారు. గుంటూరు జిల్లాను చూసుకోవాలి. అన్ని నియోజకవర్గాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎమ్మెల్యేలు కలుపు అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. గ్రేట్ పర్సన్ అన్న. గుంటూరు ప్రజలకు దొరికినంత మాత్రం ఆణిముత్యమే దొరికాడు. నిజంగా ఆణిముత్యం అంటే ఇదే, ఇంకెవరో కాదు, ఆయనే నిదర్శనం. ఆణిముత్యం అంటే గుంటూరు ప్రజలకు మాత్రం.